హలో సార్, నమస్తే. నమస్తే నాన్న. తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా సార్, అవును, ఎలా ఉంది? నేను అనుకుంటున్నా ఏంటంటే నిరుద్యోగులకు అంత ఏం లేదు అని అనిపిస్తుంది. ఒక సైడ్ ఏంటంటే వ్యవసాయ రంగానికి దానికి మంచి ప్రాధాన్యం అది ఉండాలి కూడా మనం, ఎందుకంటే గత ప్రభుత్వాలు దానికి చెరుచూపు చేసినాయి కాబట్టి దానికి విద్యారంగానికి ఎట్లయినా ఉండాలి, అది చదవాలి, చదివే పిల్లలకి ఇవ్వాలి. దాంతోపాటు వాళ్ళకి ఇప్పుడు టెక్నికల్గా కానీ చిన్న స్మాల్ ఇండస్ట్రీ కానీ దాన్ని కూడా ఎక్కువ రేంజ్లో తీసుకున్నట్టయితే ఇంకా మిగతా వాళ్ళు కూడా బాగుపడతారని నా ఉద్దేశం. ఈ బడ్జెట్ వల్ల తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 50-50 ఒక్క సైడే వీళ్ళు ఆలోచిస్తున్నారు. రెండో ఉత్పాదక రంగం ఉన్నారు, చాలా మంది చదివిన పిల్లలు ఇంకా ఉన్నారు. వాళ్ళ కోసం టెక్నికల్ ఏదైనా ఆలోచించాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా టెక్నికల్ పెట్టిందో అలాంటిది వీళ్ళకి కూడా ఏదైనా పెట్టి వాళ్ళు కూడా బడ్జెట్ కేటాయిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రోడ్లు భవనాల కోసం 5,000 కోట్లు కేటాయించారు. సరిపోతుందా? దానివల్ల ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? సరిపోతుందా? ఇదే విషయనగరం అంటున్నాం మనం. దీనికి పరిమితి కూడా ఏంటంటే 100 కిలోమీటర్ దాటిపోయింది ఇప్పుడు మనకున్న లెక్క ప్రకారం వస్తే. ఇప్పుడు ఈ బడ్జెట్ ఏం సరిపోతుంది మనకు? ఇప్పుడే అప్పులో సగం అయిపోయినాయి. ఈ 5,000 కోట్లతో సగం నాశనం అవుతుంది తప్పకుండా ఏం ప్రయోజనం అయితే ఉండదు నేను అనుకుంటున్నది, నా అభిప్రాయం. ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ కోసం 500 కోట్లు కేటాయించారు కదా సార్, అది సాధ్యమవుతుంది అంటారా? అంటే మేబీ అంత సరిపోకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఇంకా పెంచితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే సిటీ స్పాన్ కూడా పెరిగింది. ఇప్పుడు మనకు కొన్ని హిమాయత్ మన రాజనగర్ నుంచి కొండాపూర్కి రోడ్ ఇట్లా మధ్యలో కొన్ని ఉన్నాయి. గచ్చిబౌలి టు శంషాబాద్ కూడా అటు రోడ్ వేస్తే ఇంతకుముందు బీఆర్ఎస్ ఆలోచించినట్టు అది కూడా వేస్తే చాలా బాగుండేది. మనకు కార్లు 1 వే ఉన్నది. ఇది కూడా వేస్తే మిడిల్ ఫ్యామిలీస్ ఏదైతున్నాయో వాళ్ళు కూడా సఫిషియెంట్గా ఉండేదని నా అభిప్రాయం. ఎస్సీ ఎస్టీల కోసం 50,000 కోట్లు కేటాయించారు కదా సార్, అవసరం అంటారా? అది బడ్జెట్ అవసరం అంటారా? ఏమో మరి నాకు అర్థం కాలేదు. మరి ఆయన ఏ దృష్టిలో పెట్టుకుని అంతగానం ఇచ్చి నాకు అర్థం కావట్లేదు. అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఇవ్వచ్చు కానీ అంత అవసరం లేదని అనుకుంటున్నా. మిగతా వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తే బాగుంటుందని నేను నా అభిప్రాయం. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు ఎట్లున్నాయి సార్? ఎవరు ఉచితం అడగలేదు సార్ నా దృష్టిలో. రేవంత్ రెడ్డికి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు తీసుకొని వచ్చారు తప్ప కానీ ఎక్కడ మాత్రం ఎవరు అడగలేదు. ఎవరిని అడగదు, కామన్ పీపుల్ ఎవరిని అడగదు. బస్సు అడగలేదు, ఉచిత కరెంట్ అడగలేదు, ఉచిత గ్యాస్ సిలిండర్ 500 తగ్గిమని లేదు. అన్నెసరిగా పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టేది తప్ప కానీ అది వచ్చేలేపోయేది. మొత్తం తెలంగాణ దగ్గర 3-4 కోట్ల మందిలా దాని ఎఫెక్టెడ్ 10 లక్షలు 15 లక్షల మంది, అంతకుమించి వేరేది లేదు. బట్టి మీద కొద్దిగా 1 మీటర్ ఆన్ చేస్తాడు, రేవంత్ రెడ్డి ఒకటి ఆన్ చేస్తాడు, వెంకటరెడ్డి రామరెడ్డి ఆయన ఒకటి, ఈ 2-3 దాన్ని చేసి ఆ గ్రామాల మట్టుకే ఫ్రీ వస్తుంది, మిగతా వాళ్ళకి ఎవరికి రాదు. సార్ మీరు ట్యాక్స్ కడుతున్నామండి. దానివల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? నేను అనుకుంటున్నా ఏంటంటే ఎగ్జామ్షన్ చేశారు కదా, 5 to 6 lakhs 3 lakhs ఏదో చేశారు కదా, కొద్దిగా ఏమైనా ఉంటే ఉండొచ్చు. ట్యాక్స్ కట్టే విధానం సరిగానే ఉంది అనుకుంటున్నారు సార్? ఉన్నదని అనుకుంటున్నాను. 3 లక్షల పైబడిన సంపాదించే వారు ఎవరైనా సరే 5% ట్యాక్స్ కట్టాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? మనం కడితేనే మన అభివృద్ధి కూడా అదే ట్యాక్స్ మనం అభివృద్ధి చేయాలి కదా, దేశమైన రాష్ట్రమైన కానీ కట్టాలి అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. సంపాదించిన దాంట్లోనే ట్యాక్స్, మళ్ళీ మనం ఏదైనా వస్తువు కొనాలంటే దానిపైన కూడా ట్యాక్స్ కడుతున్నాం. దానివల్ల అంటే ఇప్పుడున్న జిఎస్టీ సిఎస్టీ ఏదైతే ఉందో పర్చేస్ దాని మీద అంత లెవెల్ కొన్ని దాని మీద 18% ఉంది, కొన్ని 20% ఉంది. వాటి మీద కూడా కొన్నిటి మీద లిమిట్ గా ఆలోచిస్తే బెటర్ అని నేను ట్యాక్స్ కాదు, ట్యాక్స్ ద్వారా కట్టే డబ్బంతా ఎక్కడికి పోతుందని మీరు అనుకుంటున్నారు సార్? మన డెవలప్మెంట్ కే పెడుతున్నాను నేను అనుకుంటున్నాను. ఏదైనా మన ట్యాక్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ మన కట్టే డబ్బు కూడా మన డెవలప్మెంట్ కే వాడతానని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సామాన్యులు కట్టే ట్యాక్స్ వల్ల దేశం బాగుపడుతుంది, రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కానీ సామాన్యుడు బాగుపడలేకపోతున్నాడు ఎందుకని అంటున్నారు? ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న తలకాయ నొప్పి అది. రాజకీయ నాయకులు ఫస్ట్ వాళ్ళు లాభపడతారు. 1-2% ఎవరో ఒక నాయకుడు కరెక్ట్ గా చేస్తుండేమో కానీ మిగతా నాయకులు నా దృష్టిలో అలాగే 50% నాయకులు వాళ్ళ సొంత లాభాలకే చూసుకుంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చూసుకుంటే అందరూ వాళ్ళే బాగుపడ్డారు. వాళ్ళు తెలంగాణ తెచ్చిరన్న ఒక కాన్సెప్ట్ తోనే రాష్ట్రాన్ని నాశనం చేసిరు అంటారు, కానీ అందులో మంచి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కొన్ని ఇప్పుడు కాళేశ్వరం కట్టిరు, తమ్మిడి హెడ్ ఉంది, ఇంకోటి ఆ బ్యారేజ్ దగ్గర అయితే ప్రాబ్లం ఉందో వాళ్ళు పర్యవేక్షణ లోపంలో జరిగింది అని నేను. కేసీఆర్ గారు ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్? ఈ చిన్న ఇవే ఉన్నాయి కదా. ఇప్పుడు రైతు బంధు కార్యక్రమం ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఒక కమిటీ పెట్టేసి క్షేత్ర పరిపాలన పోయి ఎవరికైతే దానికి లబ్ధి చేయాలో వాళ్ళకి చేయకూడదు, ఇది కరెక్ట్ పడుతుంది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అప్పుడు 80,000 కోట్లు పెట్టారు, వీళ్ళు 30,000 కోట్లు. మనకు మిగిలే కదా అది. కరెక్ట్ రైతుకు జరగాలి. 1000 ఎకరాలు 100 ఎకరాల వాళ్ళకి ఎందుకంటే పని లేక 10 ఎకరాల నడుగా జెన్యున్ గా వాడు బతకగలుగుతాడు. వాళ్ళంటి వాడికి ఇస్తే వాడు జ్ఞాపకం చేస్తాడు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్య తేడా అంటే ఏం చెప్తారు సార్? తేడా అంటే ఈయన కూడా నోరు అక్కడ తుడిస్తే ఆయన కూడా తుడిస్తే, ఈయన రెస్పెక్ట్ లేదు, ప్రజలకు మాట్లాడేది ఆయన కూడా రెస్పెక్ట్ లేదు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన భాష అట్నే ఉంది, ఆయన చూసి ఈయన నేర్చిండు, ఇదే భాష ఉంది. నేను రాష్ట్రంలో ఏ పార్టీ వస్తే బాగుపడుతుంది అనుకుంటున్నాను? నేనైతే బీజేపీ అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అక్కడిక్కడ జంప్ చేయరు. ఒరిజినల్ గా బీజేపీ వాళ్ళు ఏంటంటే అక్కడిక్కడ జంప్ చేయరు. ఇప్పుడు చూడండి, బీజేపీ తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయారు, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. ఇది జంపింగ్ వాళ్ళ స్వలాభాన్ని చూసుకుంటున్నా కానీ రాష్ట్రం మీద ఎలాంటి వీళ్ళకు ఆలోచన మాత్రం ఉండదు. తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలు, అందులో 2 కేంద్ర మంత్రుల నుండి కూడా మన తెలంగాణకి ఎందుకు బడ్జెట్ తీసుకురాలేకపోయారు? అదే మీరు అంటున్నారు. నేను అదే అన్నా, మీకు 9,50,000 కోట్ల రూపాయలు ఉన్నది, కావాలంటే మీకు వాట్సాప్ లో పెట్టమంటే పెడతాను. కిషన్ రెడ్డికి తెలుసు, అందరికి తెలుసు. ఇది
ఇది అదే ఇది రేవంత్ రెడ్డి అనుమానం రూపాయి రాసుకురామని మాటలకు మీడియం కూడా మాట్లాడుతూ చాలా మాట్లాడతారు వీళ్ళందరూ, కానీ ఒరిజినల్ గా మాత్రం అది నిజం కాదు. ఎందుకంటే సామాన్య ప్రజలు పేపర్లా నిన్న వైష్ణవ్ కూడా అంటాడు, రైల్వే మంత్రి కూడా 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. అబద్ధమైతే వాళ్ళు ఎందుకు చెప్తాడు? లోక్సభలో కూడా డైరెక్ట్ మాట్లాడుతున్నాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చింది మరి. ఈయనప్పుడు ఈయన కూడా అన్ని తెలుసు, ఇచ్చారని తెలుసు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సహకారం అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ బతకదు, ఇది ఆయన కూడా తెలుసు. ఇన్ని నువ్వు ప్రామిస్ చేస్తే అంటే 50% గవర్నమెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు రైతు బంధు కార్యక్రమం సెంట్రల్ నుంచి ప్రతి సంవత్సరం 2 times 2,000 వేస్తూనే ఉన్నారు వాళ్ళు. నువ్వు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళు వేస్తూనే ఉంటారు. నువ్వు వీళ్ళకి లేట్ అవుతా కానీ సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం లేట్ కాదు. ఇది చూడండి కంపల్సరీ తేడా అదేనండి. వాళ్ళ ప్రభుత్వం వల్ల తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. చూద్దాం సార్, వచ్చి 6 నెలల్లో మనం ఎవరిని గెట్ చేయలేము. రేవంత్ రెడ్డి కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎందుకంటే చేసే ఉన్నది యువకుడు. అతను కొన్ని తప్పులు చేసి కూడా సరిదిద్దుకోవాల్సిన టైం కూడా ఉంది. ఆయనకు 4.5 years ఉంది కాబట్టి దీని ప్రకారం ఆయన చేసి బెస్ట్ గానే ఉంటుందని నేను. సార్ థ్యాంక్ యూ.